హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ముఖ్యంగా నేను ఇప్పుడు చూపించబోయే వీడియో ఏంటంటే ఓన్లీ ఫర్ మెన్స్ అండి. ఓన్లీ మగవాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. వాళ్లకు ఏంటంటే ఇప్పుడు జనరల్గా సమ్మర్లో కానివ్వండి, వింటర్లో కానివ్వండి, ఎక్కువగా చూసుకుంటే సమ్మర్లో స్కిన్ అనేది రఫ్గా తయారవ్వడము, అలాగే కాళ్ళు పగలడము, లేదంటే ట్యాన్ అవ్వడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. మరి వాళ్లకు ఇంట్లో రెమెడీ ఏంటంటే మన నార్మల్గా కాళ్ళు పగలకుండా డెడ్ స్కిన్ వెళ్ళడానికి, మనకి స్కిన్ పైన ఉండే మృత కణాలు అంటే డెడ్ సెల్స్ కానివ్వండి, డెడ్ స్కిన్ కానివ్వండి క్లీన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సో వాళ్ళ కోసమని ఇప్పుడు జనరల్గా అయితే మనకు ఆడవాళ్ళకు మనం రెగ్యులర్గా పసుపు అనేది యాడ్ చేసుకుంటాము. బట్ వాళ్ళకు పసుపు అనేది మనం యూస్ చేయరాదు. ఎందుకు అంటే వాళ్ళకు నార్మల్గా షేవింగ్ కానివ్వండి అలా పెరగాలి అంటే పసుపు వల్ల నార్మల్గా గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి పసుపు అనేది నేను తీసుకోలేదండి దీంట్లో. ఒకవేళ ఇది నార్మల్గా రఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, డెడ్ సెల్స్ అంటే డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే పసుపు అనేది యాడ్ చేసుకోండి. లేడీస్ ఎవరైతే వాడతారో వాళ్ళు పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మీరు కొంచెం టర్మరిక్ అనేది తీసుకోండి. సో మరి వాళ్ళ కోసమని మనం ఏం తీసుకున్నాము అంటే ఇంగ్రీడియంట్స్ ఓట్ మిల్స్ అండి. ఓట్ మిల్ అనేది నార్మల్గా మనం పాలలో ఓట్స్ వేసుకొని తింటుంటాం కదా, ఆ ఓట్స్ అనేది తీసుకున్నాను నేను. అలాగే పెరుగు, కాఫీ పౌడర్ ఏంటంటే మనకు స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని క్లీన్ చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి. అంటే నార్మల్గా ఇప్పుడు బయట మనకు డీ ట్యాన్ ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, డీ ట్యాన్ స్క్రబ్స్ కానివ్వండి చాలా రకాలుగా వచ్చాయి. సో అది కాకుండా మనకు ఈ కాఫీ పౌడర్ అనేది ట్యానింగ్ రిమూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ కాఫీ స్క్రబ్ అనేది కూడా పెట్టానండి. అది ఎవరైనా వాడవచ్చు, ఈవెన్ లేడీస్ కానివ్వండి లేదంటే మెన్స్ కానివ్వండి ఎవరైనా వాడవచ్చు. చాలా బాగుంది దాని రిజల్ట్ అయితే. ఎందుకంటే మనకు నార్మల్గా బ్లాక్ హెడ్స్ కానివ్వండి, వైట్ హెడ్స్ కానివ్వండి ఏవి ఉన్నా కూడా అది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ అంటే జిడ్డుదనం ఏదైతే ఉంటుందో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా ఆయిలీ అనేది వస్తుంది కదా, ఆయిలీనెస్ కూడా తీసేస్తుంది. సో మగవాళ్ళకు కూడా ఆ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మనం కాఫీ పౌడర్ అనేది ఇప్పుడు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మన కాళ్ళు పగుళ్ళకు కూడా ఈ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే పగులు తొందరగా తగ్గిపోతాయండి, సాఫ్ట్ అవుతుంది స్కిన్ అనేది. సో మనకి ఫేస్ పైన డెడ్ స్కిన్ కాకుండా కాళ్ళ పైన కూడా అంటే పాదాల పైన కూడా డెడ్ స్కిన్ అనేది ఉంటుంది కదా, సో అది రిమూవ్ చేయడంలో ఈ కాఫీ పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ అండి. ఆల్మండ్ ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను నేను. సో మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనము అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫేస్కి అలాగే మనకి పాదాలకి కూడా వచ్చేటట్టు నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఓట్ మీల్స్ ఏంటంటే నార్మల్గా ఓట్స్ అనేది కంప్లీట్ ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ అనేవి తీసుకున్నాను. ఇది మనకి నార్మల్గా ఫేస్కి వస్తుంది. ఒకవేళ హ్యాండ్స్ కూడా యూస్ చేయాలి అంటే మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మొత్తం వేసేస్తున్నాను. అలాగే ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే మనకు పాదాలకు కానివ్వండి లేదంటే స్కిన్కి కానివ్వండి సాఫ్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఆల్మండ్స్ కూడా మనకు స్కిన్ గ్లో తేవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ముడతల్ని నివారిస్తుందండి. ఇది ముఖ్యంగా మనకి స్కిన్కి అలాగే హెయిర్కి కూడా ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాని రిజల్ట్ చాలా బెస్ట్ రిజల్ట్గా కనిపిస్తుంటాయి మనకు. అలాగే కర్డ్ కూడా కంప్లీట్గా వేసేయండి. కాఫీ పౌడర్ ఏంటంటే నేను హాఫ్ ప్యాకెట్ వరకు తీసుకున్నానండి. హాఫ్ ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాము. చూసారు కదా మిక్స్ అయ్యాక ఎలా అయిందో, ఒక పేస్ట్ మాదిరిగా అయిందండి ఇది. ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా అకేషన్స్ ఉంటే లేడీస్ ఏం చేస్తుంటారు, నార్మల్గా ఏదైనా క్రీమ్ కానివ్వండి లేదంటే స్క్రబ్బింగ్ కానివ్వండి అలాంటివి ఫేస్ ప్యాక్స్ కానీ వేస్తుంటారు.
సో మీకు మెన్స్ కోసం ఏంటంటే మీరు కూడా ఇది ట్రై చేయొచ్చండి. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా మీరు ఈజీగా ఓట్స్ అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో దొరుకుతాయి. మనకు నార్మల్గా షాప్స్లలో కూడా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి చిన్న ప్యాకెట్ తీసుకున్నారనుకోండి మీకు చాలాసార్లు వస్తుంది. అలాగే మీరు ఒకవేళ ట్యానింగ్ ఉంటే కనుక కంప్లీట్ బాడీకి అయినా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్స్, నెక్, ఇప్పుడు మనకు జనరల్గా మెడ దగ్గర కూడా కొంతమందికి నెక్ దగ్గర కూడా బ్లాక్ అవుతుంది కదా, సో ఆ బ్లాక్నెస్ కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి. సో కాళ్ళ పగులకు మాత్రం మీరు ఇది వారానికి 2 టైమ్స్ వరకు అప్లై చేయండి. ఒక 1 వీక్ 2 టైమ్స్ పెట్టుకున్నారనుకోండి, డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, పగుళ్ళు కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మీకు వారానికి ఒకసారైనా సరిపోతుందండి. కానీ చాలా బాగుంటుందండి రిజల్ట్. నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది నేను ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్కి అయిపోయిన తర్వాత మనం కాళ్ళకి నార్మల్గా కాళ్ళకి కానీ పాదాలకి ఎలా మసాజ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో మనకి ఈ ఓట్స్ అనేవి ఎలాగో స్క్రబ్ టైప్లోనే ఉంటుందండి. మనకి ఎంతగా నానుతుందో అంతగా ఫైన్ పేస్ట్ అనేది తయారవుతుంది. సో నార్మల్గా స్క్రబ్ చేసుకున్నట్టే చేసుకోవాలి మనం. ఎక్కడైతే మగవాళ్ళకి పగుళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయో, పెయిన్స్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ బాగా రాయండి మీరు. మెయిన్గా లేడీస్ కంటే మగవాళ్ళలోనే ఎక్కువ అండి పగుళ్ళు అనేవి, ఎందుకంటే బయట తిరగడము,
పొల్యూషన్లో ఉండడము, దుమ్ములో, డస్ట్లో అలా ఉంటారు కదా, సో అందుకు వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మనకు ఓట్స్ అండ్ కాఫీ పౌడర్ అనేది న్యాచురల్ స్క్రబ్గా యూజ్ అవుతుందండి ఇంట్లో. మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి వాటి వాల్యూ అనేది తెలియదండి. బట్ ఏంటంటే మీరు ఒకసారి యూజ్ చేశారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి దీని రిజల్ట్ అనేది. మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఒకవేళ మీరు రెడీ చేసుకున్నారనుకోండి పేస్ట్, ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి ఇది. సో ఇప్పుడు ఒక లెగ్కి అనేది నేను కంప్లీట్ కట్ చేశాను. ఇప్పుడు చూసేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, డిఫరెన్స్ అంటే మనకు నార్మల్గా ఎలా తెలుస్తుంది అనేది. సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చేసేస్తాను, కంప్లీట్ అయ్యాక చూపిస్తానండి. ఇక్కడ ఏదైతే మనకు బ్లాక్నెస్ ఉంటుందో, అంటే ఇప్పుడు లేడీస్ పట్టీలు వేసుకుంటారు కదా, సో ఆ పట్టీలకు సంబంధించిన ట్యాన్ కూడా రావచ్చు. సో అది కూడా మనకు కంప్లీట్గా రిమూవ్ అయింది. చూసారు కదా ఇక్కడ. సో నేను రెగ్యులర్గా పట్టీలు అనేది పెడుతుంటాను, సో దానిది కూడా మనకు మురికి అనేది పడుతుంది. సో చూడండి ఇప్పుడు. సో మనం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. మనకు కంప్లీట్గా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోయిందండి. అలాగే ఆల్మండ్ ఆయిల్ వేసాం కదా, చాలా సాఫ్ట్గా అవుతుందండి మనకు స్కిన్ కూడా. సో చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదా, మగవాళ్ళ గ్లామర్ని పెంచే, అంటే నార్మల్గా పగుళ్ళని నివారించి, అలాగే డెడ్ స్కిన్ని, ట్యాన్ని రిమూవ్ చేసే, మగవాళ్ళ గ్లామర్ని పెంచే, మరింత అందంగా తీర్చిదిద్దే ఓట్ మిల్ స్క్రబ్ అండి ఇది. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.